రాజేంద్రనగర్ నియోజకవర్గం అత్తాపూర్ డివిజన్లోని భూపాల్ నగర్ ప్రాంతం 70 సంవత్సరాల నుండి అభివృద్ధికి నోచుకోలేదని గత పాలకులపై మండిపడ్డారు. రాజేంద్రనగర్ నియోజకవర్గం కాంగ్రెస్ సేవాదల్ బి బ్లాక్ ప్రెసిడెంట్ మహేష్ ఈ మేరకు ఓయూలో నిరసన వ్యక్తం చేశారు. స్థానికంగా 3000 ఓటర్లు ఉన్నా సరైన సదుపాయాలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. రాజకీయ నాయకులు కేవలం ఎలక్షన్ టైంలో వచ్చి ఓట్లు అడగడమే కానీ గెలిచాక పట్టించుకునే వారే లేరని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వమైన భూపాల్ నగర్ ప్రాంతం అభివృద్ధి మీద దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు. దాదాపు 70 ఏళ్ల స్వతంత్రంలో ఈరోజు భూపాల్ నగర్కి ఒక్కటి స్వతంత్రం రానట్టు పరిస్థితి కనిపిస్తుంది. చూస్తుంటే ఇది భూపాల్ నగర్ పరిస్థితి, ఇది భూపాల్ నగర్ పరిస్థితి మొత్తం ఇది ఇంత దారుణంగా ఉన్నది భూపాల్ నగర్ పరిస్థితి. అక్కడ నుంచి 50 అడుగులు అంతే, 50 అడుగుల దూరంలోనే ఇది అందమైన బంగ్లాలు, ఇవి పాడుబడ్డ గుడిసెలు. 50 అడుగుల దూరంలో ఎన్ని ప్రభుత్వాలు ఉండి కూడా ఏ రోజు కూడా అక్కడ పట్టించుకున్న నాయకుడు లేడు. గత ప్రభుత్వాలు చాలాసార్లు చాలా సందర్భాలలో కూడా చెప్పినా కూడా ఎవ్వరు కూడా పట్టించుకొని దాఖలా ఎక్కడా లేదు. ఇంకా మన ఏదైతే మన స్థానిక ఎమ్మెల్యే ఉన్నాడో అతని దగ్గర కూడా చాలాసార్లు తీసుకుపోవడం జరిగింది. ఎలక్షన్ టైంలో కూడా చాలాసార్లు ఎలక్షన్ టైంలో వచ్చి ఎలక్షన్ టైంలో అందరూ ప్రచారానికి వస్తారు తప్పించి ఏ రోజు కూడా ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మరి బస్తీకి ఏం కావాలి, ఒక డ్రైనేజ్ సమస్య లేదు, ఒక రోడ్డు లేదు, ఒక సరిగ్గా లైట్లు లేవు, పాములు వస్తాయి, పురుగులు వస్తాయి. అక్కడ మొత్తం డంపింగ్ యాడ్ చేశారు. అక్కడ ఏదైతే ఫారెస్ట్ ల్యాండ్ ఉందో ఆ ఫారెస్ట్ అధికారులు ఒక్కసారి కూడా సర్వే చేసుకొని ఇక్కడ ఫారెస్ట్ ల్యాండ్ ఉంది, ఇక్కడ ఎన్ని ఇళ్ళు ఉన్నాయి, ఇక్కడ ఎంత ముందుకు ఎన్ని ఉన్నాయి, ఇండ్లకి ఎన్ని పట్టాలు ఉన్నాయి అని చెప్పేసి కూడా ఎవరు సర్వే చేయలేదు. అక్కడ ఉండి అక్కడ ఫారెస్ట్ అధికారులు అక్రమంగా దానిని కబ్జాలు పెట్టుకుంటూ అక్రమంగా అమ్ముకుంటూ అక్రమంగా అన్ని అక్కడ ఉన్న స్థానిక నాయకులు కానీ ఎవరైనా కానీ ఎవరు పట్టించుకోవట్లే. అక్కడ భూపాల్ నగర్ నుంచి ఎవరైనా వస్తే అరే భూపాల్ నగర్ వాసులు కదా వీళ్ళకి ఎవరు మర్యాద ఇవ్వద్దు అంటే వాళ్ళని ఒక చిన్న చూపు చూడడం, వాళ్ళు దేనికి పనికి రాకుండా ఉండడం, కేవలం ఓటుకు మాత్రం పరిమితమైన భూపాల్ నగరు దేనికి పనికి రాదన్నంటే చిన్న చూపుగా చూస్తున్నారు. ఒక 3000 ఓట్లు ఉంటాయి అక్కడ, దాదాపు 3000 ఓటర్లని మొత్తం కూడా ఓటుకు మాత్రమే వాడుకుంటున్నారు తప్పించి ఇంకా మిగతాది ఏ అభివృద్ధి లేదు. అక్కడ ఎన్నిసార్లు కంప్లైంట్లు చేసినా ఎన్నిసార్లు ఒక జిహెచ్ఎంసీ కూడా వచ్చి ఒక రోడ్డు ఊకానికి కూడా రాడు. అసలు రోడ్డే లేదు అక్కడ, ఒక బొందల గద్ద సరిగ్గా లేదు, అక్కడ ఒక స్కూల్ లేదు, చదువుకోవడానికి పిల్లలకి స్కూల్ లేదు. గత ప్రభుత్వంలో చాలా మొర పెట్టుకున్నాము, మాకు కావాలి, మాకు ఇది ఒక 3 ఎకరాల ల్యాండ్ ఉంది అంతే, అక్కడ వేరే ఏం లేదు, చుట్టుపక్కల మొత్తం డెవలప్ అయింది. అదొకటి మన కేంద్ర పాలితం పరిపాలన చేస్తున్నట్టు అయిపోయింది ఒక భూపాల్ నగర్ ఒకటి. అందుకనే ఇప్పుడు పరిపాలిస్తున్న ప్రభుత్వానికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఏమంటే ఈ ప్రభుత్వంలోనన్నా ఆ భూపాల్ నగర్ రూపురేఖలు మారుతాయి, అక్కడ సీఎం గారి చల్లని చూపు అక్కడ పడుతుందని ఖచ్చితంగా